నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో బాబా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబా మూల విరాట్ కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఊయలలో బాబా విగ్రహాన్ని ఉంచి వేద మంత్రాలు పరమ సాంప్రదాయ రీతిలో డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్ గుప్తా, అర్చకులు మాణిక్యం, హరికృష్ణతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని సైతం ఘనంగా నిర్వహించారు. హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు సాయిబాబా జయంతి కూడా అదేవిధంగా సాయి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మేము మాలా సాయిబాబా మందిరంలో చూస్తూ వచ్చినాం. మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతుంటాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటుంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రపంచంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నా మన దగ్గర మాత్రం బ్రహ్మాండంగా రామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర ఈ సాయిబాబా మందిరాల్లో ప్రత్యేకించి ఉదయం పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి మధ్యాహ్నం అన్నదానానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటుంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. అది కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం. గత 20-30 సంవత్సరాల నుంచి మేము చూస్తూ వస్తున్నంత వరకు. అదేవిధంగా మన ఈ సాయిబాబా మందిరంలో కాకుండా మామూలు మన దగ్గర ఉన్న రామాలయంలో గత 30-40 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా పెద్ద సంఖ్యలో అక్కడ కూడా భక్తులు పాల్గొంటున్నారు. అదేవిధంగా వాడవాడలు కూడా ఈసారి చాలా ఘనంగా
రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. చాలా ఆనందకరంగా ఈ సందర్భంగా భక్తులందరూ కూడా మరొకసారి రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం.